హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం 9th క్లాస్ మ్యాథ్స్ కంటెంట్కి సంబంధించినటువంటి కొన్ని బిట్స్ని అయితే ఈ యొక్క వీడియోలో చూద్దాం. మరి ఇది డీసెట్, ఎడ్సెట్, టెట్ అదేవిధంగా డిఎస్సికి కూడా ఇదైతే ఎంతగానో ఉపయోగపడతాయి ఈ బిట్స్. సో కాబట్టి ఈ యొక్క బిట్స్ తప్పకుండా ప్రతి ఒక్కరు నేర్చుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే, వాట్ ఈజ్ ద యూనివర్సల్ ఫ్యాక్టర్? యూనివర్సల్ ఫ్యాక్టర్ అని వన్ని అంటాము. వన్ ఈజ్ ఏ యూనివర్సల్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఇది అన్ని నెంబర్స్కి ఫ్యాక్టర్గా ఉంటుంది కాబట్టి దీన్ని యూనివర్సల్ ఫ్యాక్టర్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్, ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ యాన్ ఇంటీజర్. ఎవ్రీ రేషనల్ నెంబర్ అండ్ ఇంటీజర్ అవుతుందా అంటే కాదు. ప్రతి ఒక్క రేషనల్ నెంబరు ఇంటీజర్ కాదు, కానీ ప్రతి ఒక్క ఇంటీజర్ అనేది రేషనల్ నెంబర్ అయితే అవుతుంది. గుర్తుంచుకోండి, ప్రతి రేషనల్ నెంబరు ఇంటీజర్ కాదు, కానీ ప్రతి ఇంటీజర్ రేషనల్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్, జీరో ఈజ్ ఏ రేషనల్ నెంబర్. జీరో అనేది రేషనల్ నెంబర్. ఎగ్జాంపుల్ చూసుకుంటే 0/1, 0/2, 0/3, 0/x. అంటే కింద డినామినేటర్లో ఎంత వాల్యూ ఉన్నా కూడా న్యూమరేటర్లో జీరో ఉంటే దాని వాల్యూ జీరో అవుతుంది, కాబట్టి జీరో ఈజ్ ఏ రేషనల్ నెంబర్. నెక్స్ట్, 1.62 బార్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. సో 1.62 బార్ని p/q రూపంలో రాసినట్లయితే 161/99 వస్తుంది. ఇక్కడ 162 మొత్తం నెంబర్ రాసి అందులో నుంచి వెళ్ళి బార్ లేనటువంటి -1ని తీసేసి పైన బార్ రెండు నెంబర్స్కి ఉన్నాయి కాబట్టి 99 అని చెప్పేసి డినామినేటర్లో రాస్తే 161/99 వస్తుంది. నెక్స్ట్, ఏ హోల్ నెంబర్ విచ్ ఈజ్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్. ఇది హోల్ నెంబర్ అవుతుంది కానీ న్యాచురల్ నెంబర్ కానటువంటి సంఖ్య ఏంది అంటే జీరో. జీరో అనేది హోల్ నెంబర్ కిందకి వస్తుంది. న్యాచురల్ నెంబర్స్ అంటే 1 నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతాయి కాబట్టి. హూ ప్రూవ్డ్ √2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. √2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పేసి ప్రూవ్ చేసినటువంటి వారు పైథాగరస్. అదేవిధంగా వెన్ వి సెలబ్రేట్ పై డే మనము ఏ రోజు జరుపుకుంటాము అని అంటే మార్చ్ 14th రోజు అయితే జరుపుకోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే పై వాల్యూ 3.14, థర్డ్ మంత్ 14th డే అంటే మార్చ్ 14th. అదేవిధంగా ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా మార్చ్ 14th 1879లో పుట్టడం అయితే జరిగింది. ఇది కోఇన్సిడెంట్గా జరిగింది. ఇదైతే పై వాల్యూ 3.14 అని చెప్పేసి మార్చ్ 14th మనమైతే పై డే సెలబ్రేట్ చేసుకుంటాము. దానికి కోఇన్సిడెన్స్గానే ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా మార్చ్ 14th 1879 అయితే ఆయన జన్మించడం అయితే జరిగింది. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ √2 వచ్చేసి 1.41421 సో ఆన్. అండ్ √3 వచ్చేసి 1.73205 సో ఆన్. అయితే మనము లాస్ట్ పాయింట్ తర్వాత 3 or 4 డిజిట్స్ని మనమైతే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో 1.414, 1.732 అని చెప్పేసి మనమైతే తీసుకుంటాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 7³ ఇంటూ 7⁻³ అంటే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఫార్ములాను యూజ్ చేసుకుంటే 7/0 వస్తుంది. సో 7/0 ఈజ్ వాల్యూ ఈజ్ 1. అంటే x/0 అంటే x వాల్యూ ఎంత ఉన్నా కూడా పవర్లో 0 ఉన్నట్లయితే దాని వాల్యూ అయితే 1 అవుతుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. నెక్స్ట్, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ కాల్డ్ రియల్ నెంబర్స్. అంటే అన్ని రేషనల్ నెంబర్స్ మరియు ఇర్రేషనల్ నెంబర్స్ని కలిపి మనము రియల్ నెంబర్స్ అని చెప్పేసి అయితే అంటాము. నెక్స్ట్, ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ డెనోటెడ్ బై SRQ. సో ఇర్రేషనల్ నెంబర్ని మనము సర్ట్స్ అంటాం కాబట్టి ఇర్రేషనల్ నెంబర్స్ని SRQ' అయితే సూచించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ 3 + √3 + 3 - √3 = 6. అంటే ఇది మనము సింప్లిఫికేషన్ చేసినట్లయితే ప్లస్ చేసినట్లయితే ఈ క్యాన్సిల్ అయిపోగా మిగిలినవి 3 + 3 6 అయితే మిగులుతుంది. నెక్స్ట్, √x ఈజ్ నాట్ ఏ పాలినామియల్. √3x² + 5y ఈజ్ ఏ పాలినామియల్. ఎప్పుడైనా పాలినామియల్ కావాలంటే దానికి వేరియబుల్స్కి అయితే నెగిటివ్ ఉండదు కాబట్టి సో √x అనేది x⁻1/2 వస్తుంది. సో దానికి పవర్లో 1/2 ఉండకూడదు కాబట్టి ఇది √x అనేది నాట్ ఏ పాలినామియల్. ఇక్కడనైతే √3కి ఉంది, అంటే కోఎఫిషియంట్కి రూట్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, బట్ ఈ వేరియబుల్స్కి మాత్రం నెగిటివ్ కానీ పవర్లో 1/2 అట్లాంటివి ఉండకూడదు. సో దాన్ని బట్టి ఇది పాలినామియల్ అని చెప్పేసి చెప్పాము. నెక్స్ట్, వాట్ ఈజ్ ద డిగ్రీ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఈజ్. అంటే పాలినామియల్లో కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది కదా, దాని యొక్క డిగ్రీ వచ్చేసి 0 ఉంటుంది. అంటే
లాస్ట్‌కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాలినామియల్ తీసుకున్నట్లయితే 2x² + 3x + 1 అనుకుందాము. సో 1 యొక్క డిగ్రీ ఎంత అంటే 1 × x⁻0 అవుతుంది. అంటే డిగ్రీ 0 ఉంటుంది కాబట్టి దాని వాల్యూ అట్లా అవుతుంది. నెక్స్ట్ πr² ఈజ్ ఏ మోనోమియల్. యెస్. దిస్ πr² అనేది ఒక మోనోమియల్ అవుతుంది. అంటే ఒకటే టర్మ్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఎవ్రీ పాలినామియల్ ఈజ్ ఏ బైనామియల్. అంటే ప్రతి ఒక్క పాలినామియల్ బైనామియల్ అవుతుందా అంటే కాదు. ప్రతి ఒక్క పాలినామియల్ అనేది బైనామియల్ కాదు. నెక్స్ట్ వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ 5t - √2 ఈజ్ డిగ్రీ ఎంత అని అడుగుతున్నాడు. సో 5t టీ పవర్లో ఏమీ లేదు అంటే 1 ఉన్నట్లు కాబట్టి t⁻1 అంటే డిగ్రీ వచ్చేసి 1 అవుతుంది. నెక్స్ట్ ఫైండ్ 0 ఆఫ్ ది పాలినామియల్ p(x) = 3x + 1. సో p(x) = 3x + 1 యొక్క డిగ్రీ కనుక చూసుకున్నట్లయితే p(x) = 0 అనుకుంటే x = -1/3 అవుతుంది. నెక్స్ట్ హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ ఏ లీనియర్ పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్. సో 1 వేరియబుల్లో ఉన్నటువంటి లీనియర్ పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉంటాయంటే ఓన్లీ 1 జీరోనే ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇఫ్ 2 ఈజ్ ఏ జీరో ఆఫ్ ది పాలినామియల్ p(x) = 2x² - 3x + 7a, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a అంటే a = -2/7 వస్తుంది. ఏ విధంగా అంటే మనం x ప్లేస్లో కనుక 2ని రాసినట్లయితే p(x) = 0గా తీసుకొని ఇది సింప్లిఫికేషన్ చేస్తే a = -2/7 వస్తుంది. నెక్స్ట్ డివిడెండ్ ఫార్ములా తీసుకున్నట్లయితే డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. నెక్స్ట్ ఐడెంటిటీ ఆఫ్ x + a ఇంటూ x + b = x² + a + b ఇంటూ x + ab. ఇక్కడ x + a, x + b అనేటటువంటి వాటిని మనం మల్టిప్లికేషన్ చేసినట్లయితే x² + a + b ఇంటూ x + ab వస్తుంది. నెక్స్ట్ 2a + 3b హోల్ క్యూబ్ కనుక చూసుకున్నట్లయితే 8a³ + 36a²b + 54ab² + 27b³ అనే ఆన్సర్ అయితే మనకైతే రావడం జరుగుతుంది. నెక్స్ట్ x + y + z = 0 అయితే దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x³ + y³ + z³ అంటే ఈ యొక్క వాల్యూ వచ్చేసి 3xyz అయితే మనకు రావడం జరుగుతుంది. అదేవిధంగా a - b హోల్ క్యూబ్ + b - c హోల్ క్యూబ్ + c - a హోల్ క్యూబ్ వాల్యూ వచ్చేసి 3 × a - b × b - c × c - a అయితే రావడం జరుగుతుంది. సో ఇది ఈ వీడియోకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్. ఇది పార్ట్ 1. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎవరైతే టెట్ కానీ డిఎస్సి కానీ డీసెట్ ఎడ్సెట్ రాసే వాళ్ళకు ఇదైతే తప్పకుండా ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.